నమస్తే. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్‌మెంట్ కోచ్. సో, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తే ఇట్స్ అగైన్ గెయినింగ్ మొమెంటమ్ అని చెప్పొచ్చు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా స్లోగా ఉంది. స్టాగ్నెట్ అయిందని చెప్పొచ్చు. స్లో కూడా కాదు. ఆల్మోస్ట్ స్టాగ్నెట్ స్టేజ్‌లో ఉంది. బట్ లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తే ట్రాన్సాక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ముఖ్యంగా సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో కొంత మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ బెంగళూరు హైవే, కొత్తూరు నుంచి షాద్ నగర్ వరకు, లేదంటే శ్రీశైలం హైవేలో మహేశ్వరం, కందుకూరు మండల్, ఫోర్త్ సిటీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి రీజన్స్ ఏంటంటే న్యూ డెవలప్మెంట్స్, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ ఆ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఫోర్త్ సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ ఆర్ ఏఐ సిటీ. అసలు ఏంటి ఈ ఫ్యూచర్ సిటీ? ఫ్యూచర్ సిటీ అనేది తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అంబీషియస్ ప్రాజెక్ట్ అండి. లాస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఫార్మా సిటీ కోసం 13,500 acres ఆఫ్ ల్యాండ్ అక్కడ రైతుల నుంచి అక్వైర్ చేయడం జరిగింది. ఆ ఫార్మా సిటీ రిలేటెడ్ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ కూడా అక్కడ చేయటం జరిగింది. ఒక సబ్స్టేషన్ ఐ మీన్ హైడ్రో, సోలార్, ఈ పవర్ రిలేటెడ్ ఈ పవర్కి సంబంధించిన అన్నీ కలిపిన సబ్స్టేషన్. అది నార్మల్ సబ్స్టేషన్ కాదు. హైడ్రో పవర్ అండ్ సోలార్ పవర్ సంథింగ్ ఇంకొకటి ఏదో ఉంది. అలాగే 200 feet రోడ్ అండి. శ్రీశైలం హైవేలో కొత్తూరు నుంచి సాగర్ హైవేని కనెక్ట్ చేస్తూ 200 feet రోడ్ ఫామ్ చేయటం జరిగింది. ఈ 200 feet రోడ్ మీర్ఖాన్పేట వరకు డెవలప్ చేశారండి. ఆఫ్టర్ మీర్ఖాన్పేట టువర్డ్స్ సాగర్ హైవే ఇంకా ఆ రోడ్ అయితే డెవలప్ కాలేదు. అంతకుముందు ఏవైతే విలేజెస్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ నుంచే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే, రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఫార్మా సిటీని ఆ ఫోర్త్ సిటీలో, ఫ్యూచర్ సిటీలో ఒక పార్ట్గా చేసేసాడు. అంటే కంప్లీట్గా ఫార్మా సిటీ కాకుండా సమ్ పొల్యూటెడ్ థింగ్స్ ఏవో రైజ్ అవుతాయి. సో మొత్తం ఒక చోట కాన్సన్ట్రేట్ చేయటం మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఆయన ఫోర్త్ సిటీ ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ చేయటం జరిగింది. ఫ్యూచర్ సిటీలో చాలా న్యూ డెవలప్మెంట్స్ ఆయన అనౌన్స్ చేయటం జరిగింది. ఫార్మా కోసం కొంత ల్యాండ్ అలాట్ చేశారు. అలాగే ఏఐ కోసం కొంత ల్యాండ్ అలాట్ చేశారు. అలాగే స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి గారు స్వయంగా శంకుస్థాపన చేశారు. 2 days బ్యాక్ నేను స్కిల్ యూనివర్సిటీ విజిట్ చేశానండి. అసలు వాస్తవంగా ఇవి అనౌన్స్మెంట్సేనా లేకపోతే ఏమన్నా వర్క్స్ జరుగుతున్నాయా చూడటం కోసం నేను నా జనరల్ రీసెర్చ్లో భాగంగా ఐ విజిటెడ్ దేర్ అనమాట. ఆఫ్టర్ 2 months, 1.5 month తర్వాత నేను ఆ ప్రాంతాన్ని విజిట్ చేయటం జరిగింది. ఎస్ అండి, స్కిల్ యూనివర్సిటీ వర్క్స్ అయితే చాలా ర్యాపిడ్గా జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే డెడ్ లైన్ అనౌన్స్ చేసిందో ఆ డెడ్ లైన్ లోపే స్కిల్ యూనివర్సిటీ అక్కడ తన యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ నాకైతే వచ్చింది. దట్స్ హౌ ద వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్ దేర్. అలాగే ఫార్మా సిటీ కోసం అలాట్ చేసిన ల్యాండ్స్ డాక్టర్ రెడ్డిస్ కావచ్చు, హెట్రో కావచ్చు, ఎంఎస్ఎన్ కావచ్చు, ఇలా 5 సంస్థలకి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో తమ యాక్టివిటీస్ స్టార్ట్ చేయబోతున్నారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ కొంత క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ స్కిల్ యూనివర్సిటీ ఎక్కడొస్తుంది? చాలా కన్ఫ్యూజన్ అండి. కొంతమంది ముచ్చర్లు అంటారు, కందుకూరు అంటారు, యాచారం అంటారు, మీర్ఖాన్పేట అంటారు. ఇన్వెస్టర్స్కి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడం కోసం చెప్తా ఉన్నాను. ఎగ్జాక్ట్ మీకు స్కిల్ యూనివర్సిటీ ఎక్కడొస్తుందంటే ఏదైతే సబ్స్టేషన్ ఉందో మీరు ఫ్యూచర్ సిటీ 200 feet రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు సబ్స్టేషన్ కనిపిస్తూ ఉంటుంది. చాలా బిగ్ సబ్స్టేషన్, రైట్ సైడ్. ఆ సబ్స్టేషన్కి ఆపోజిట్ రోడ్డు ఉంటుంది. న్యూ వర్క్ జరుగుతూ ఉంటుంది. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, మీరు చూస్తే కనిపిస్తుంది. ఆ రోడ్లో ఒక 1 kilometer మీరు ట్రావెల్ చేస్తే లోపల స్కిల్ యూనివర్సిటీ వర్క్ జరుగుతుంది. సో ఈ టోటల్ ల్యాండ్ పార్సిల్ కూడా ఏపీఐఐసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ ల్యాండ్. ఇప్పుడు ఎక్కడ ఎస్సీజెడ్స్ డెవలప్ అయినా, ఎక్కడ మంచి డెవలప్ వచ్చినా కూడా ఈ హైదరాబాద్ సిటీలో ఆ ల్యాండ్స్లోనే వచ్చినాయి. ఇది కూడా అలాంటిదే.
సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే చాలా ర్యాపిడ్గా జరుగుతున్నాయి. ప్లస్ ఈ స్కిల్ యూనివర్సిటీకి అటాచ్డ్గానే అమెజాన్ డేటా సెంటర్ ఉంది. స్కిల్ యూనివర్సిటీలో మనం ఉంటే డేటా సెంటర్ కనిపిస్తానే ఉంది, పక్కకే ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ పూర్తయితే స్కిల్ యూనివర్సిటీ నుంచే డేటా సెంటర్కి కూడా ట్రావెల్ చేయొచ్చు వితౌట్ అప్రోచింగ్ 200 ఫీట్ రోడ్. సో ఈ ఏరియా అండి, ఇప్పుడు మీర్ఖాన్పేట్ ఏరియా ఏదైతే ఉందో అదే స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేట్ చుట్టుపక్కల ప్రాంతం అనమాట. ఇది క్లియర్గా చెప్పాలంటే అటు శ్రీశైలం హైవేకి ఉండదు, అలా అని చెప్పి సాగర్ హైవేకి కూడా ఉండదు. ఈ 2 హైవేస్కి మిడిల్లో మీర్ఖాన్పేట్ అనే ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని విలేజెస్ను కలుపుకుంటూ 13,500 ఏకర్స్లో ఈ ఫ్యూచర్ సిటీ ఉంది. ఇంకొక 6,000 ఏకర్స్ ఎక్వైర్ చేయాలని గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. దానికోసమే 19,000 ఏకర్స్ అని చెప్తా ఉంటారు. యాజ్ ఆఫ్ నౌ ఫ్యూచర్ సిటీలో అయితే స్కిల్ యూనివర్సిటీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఫార్మా సిటీ వర్క్స్ త్వరలో బిగిన్ అవుతాయి. అలాగే ఏఐ సిటీకి December 8న ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా December 8నే శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక్కడ వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, December 8న ఏఐకి ఎందుకు శంకుస్థాపన చేయబోతున్నారు ఇంత త్వరగా అంటే, మీకు గుర్తుండుంటే 2 months బ్యాక్ ఏఐ గ్లోబల్ సమిట్ తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసింది. ఎక్కడ? హైదరాబాద్లో. టోటల్ ఇండియాలో ఏఐ విషయంలో ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్న స్టేట్ ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ మాత్రమే. ఏఐ విషయంలో డెడికేటెడ్ ఎఫర్ట్స్ పెడుతుందండి తెలంగాణ గవర్నమెంట్. ఒక మంచి పాలసీని ఫ్రేమ్ చేశారు, దాన్ని వరల్డ్ వైడ్గా మార్కెట్ చేస్తున్నారు, అలాగే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. టాప్ ఏఐ కంపెనీస్తో తెలంగాణ గవర్నమెంట్ ఎంఓయూస్ చేసుకుని ఉంది. ఇంతకాలం ఎందుకు వెయిటింగ్ అంటే యుఎస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎలక్షన్స్ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని బయటికి రావటం, అక్కడ ఎలక్షన్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్స్, ఆ ఎంఓయూస్ని ఇంకా ప్రాసెస్ చేయలేదు. సో ఎలక్షన్స్ ఆర్ ఫినిష్డ్, మీ అందరికీ తెలిసిందే. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు హైదరాబాద్కి, మన తెలంగాణకి రాబోతున్నాయి. ఎక్కడ? 4th సిటీలో, ఫ్యూచర్ సిటీలో ఎక్కడ? ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీలో. దానికోసమే December 8న రేవంత్ రెడ్డి గారు అక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ ఉంది. సాగర్ హైవేలో కూడా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతూ ఉంది. ప్లస్ న్యూ ప్రపోజల్ ఏంటంటే రావిరియాల నుంచి 4th సిటీ వరకు 300 ఫీట్ రోడ్, మళ్ళీ 4th సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేసేలాగా ఒక 300 ఫీట్ రోడ్ ఫామ్ చేయబోతున్నారు. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. సో చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయొచ్చా, చేయకూడదా, ఎస్ ఆర్ నో అంటే అది మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది అక్కడ యాక్చువల్గా ఇప్పుడున్న ప్రెజెంట్ స్టేటస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 4th సిటీలో ఏం జరుగుతుంది అనేది. సో వెదర్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్ టు ఇన్వెస్ట్, దట్ యూ కెన్ డిసైడ్. ఇన్ కేస్ 4th సిటీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే 4th సిటీకి వెరీ నియర్గా అయితే చాలా ఫ్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. చాలా ప్రాజెక్ట్స్ వాటిలో కంప్లీట్ అయి ఉన్నాయి. ప్లస్ కొన్ని ప్రాజెక్ట్స్ ఎప్పుడో లాంచ్ చేసిన ప్రాజెక్ట్స్ ఇప్పుడు వరకు సేల్స్ లేవు, కానీ లాస్ట్ 1-2 months నుంచి చాలా స్పీడప్ అయ్యి అలా కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవడం జరిగింది. ఇప్పుడు కొంత ఇన్వెంటరీయే అవైలబిలిటీ ఉంది. సో 4th సిటీకి వెరీ నియర్గా పర్చేజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు శ్రీశైలం హైవేలో, సాగర్ హైవేలో, అంటే అది కూడా 4th సిటీకి దూరం అని కాదు, ఈ ప్రాంతం వెరీ నియర్ అని నేను చెప్తున్నాను. సాగర్ హైవేలో కందుకూరు దగ్గర, కొత్తూరు దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే సాగర్ హైవేలో యాచారం, ఇబ్రహీంపట్నం ఈ ప్లేసెస్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ 4th సిటీ, ఫ్యూచర్ సిటీ యొక్క ఎఫెక్ట్ ఈ అన్ని ప్రాంతాల మీద ఉంటుంది. బట్ వెరీ నియర్గా ఇన్వెస్ట్ చేయాలంటే ఇమీడియట్గా స్టెప్స్ తీసుకోండి. లేదు పర్వాలేదు సాగర్ హైవేలోనో, శ్రీశైలం హైవేలోనో ఇన్వెస్ట్ చేసుకుంటామంటే టేక్ యువర్ ఓన్ టైం అండి, నో నీడ్ టు వరీ. చాలా ఇన్వెంటరీ అవైలబుల్ ఉంది. బట్ మేబీ ప్రైజెస్ గ్రో అవ్వచ్చు, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. సో 4th సిటీలో రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి
రియల్ ఫోర్త్ సిటీ ఎగ్జాక్ట్గా ఎక్కడొస్తుంది, దాని ఫ్యూచర్ స్కోప్ ఏంటి, ఎలాంటి వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే యూ కెన్ డెఫినెట్లీ కాల్ మీ అండి. కొంత ఇన్వెంటరీ కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది. సో ఆ ఇన్వెంటరీ మీకు నచ్చితే మీరు ఆ ఇన్వెంటరీలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఫ్యూచర్ సిటీ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలో ఇన్ఫర్మేషన్ కోసమైనా, ఇన్వెస్ట్మెంట్ కోసమైనా యూ కెన్ డెఫినెట్లీ కాల్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. సో థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.